అన్న బైకర్ సినిమా నిజంగా చెప్తున్నా శర్వానంద్ కెరియర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు, బిగ్గెస్ట్ మూవీ. ఎందుకంటే మనం చాలా రోజులు గతంలో తీసుకున్నా కూడా ఆయన రణరాజా సినిమా కానీ చాలా మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయినట్టు మళ్ళీ ఈ సినిమా ఒక బ్రేక్ మూవీతో వచ్చి ఒక కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చింది మన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా చాలా సాహసం చేసిన సినిమాలో కూడా ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్దరు కొట్టేసిండు. మెయిన్ చెప్పండి, మన రాజశేఖర్ గారు క్యారెక్టర్ మొత్తం చాలా కొత్తగా ఉంది సార్ది, రాజశేఖర్ సార్ గారి. గతంలో తీసుకున్న కూడా రాజశేఖర్ చాలా తర్వాత మళ్ళీ కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, చాలా బాగుంది. ఈ సినిమా చెప్తున్న సమ్మర్లో బ్రేక్ అనేది ఉండదు సినిమాకి, వెళ్ళిపోతూ రోడ్డు మీద, అంత బాగుంది సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. శర్వానంద్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పెట్టిన పెట్టుబడి కంటే దానికి రెట్టింపు వెళ్తుంది సినిమా, అంత బాగుంది. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసాం. బైకింగ్ రిలేటెడ్ మూవీస్లో రీసెంట్గా వచ్చిన వాటి అంటే ఇప్పటివరకు వచ్చిన వాటిలో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ చాలా బాగుంది, మస్ట్ వాచ్, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేశారు. అందరి ఫ్యామిలీలో ఉండే స్టోరీస్ అవి, బైకర్కి ఉన్న కష్టాలు సేమ్. చాలా బాగుంది మూవీ, బాగుందన్న. వాళ్ళిద్దరి ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. సో అందరికీ ఆ కనెక్టివిటీ ఉంటుంది ఇంట్లో, ఏమంటే అందరికి బయట చూపారు. సో ఇక్కడ కూడా అదే లేదన్న, అది ఉంటుంది, ట్రాక్లో ఉంటుంది, బయట చేయొద్దు ఎప్పుడు. ఆ మూవీలో కూడా అదే చెప్పారు, మనము ట్రాక్లోనే చేయాలి, ఏమున్నా రోడ్ల మీద చేయొద్దు అని చెప్పారు. సేమ్ అంతే, మేము కూడా ట్రాక్ వెళ్తాం కానీ ట్రాక్లోనే చేస్తాం, బయట ఎక్కడ చేయం. సో మాదంతా కమ్యూనిటీ, మేమంతా ఒక 150+ రైడర్స్ వచ్చాం ఈరోజు. సో మాదంతా గ్రూప్ హైదరాబాద్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చాం మేము. మీరు కనెక్ట్ అయ్యారా యాజ్ రైడర్ గా? చాలా అయ్యా, చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ అయితే మాకి. మా స్టోరీ కొన్ని రియల్గా అందరి ఇంట్లో జరిగే స్టోరీ ఉంది. బైకింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ రిలేటెడే ఉంది స్టోరీ. మిమ్మల్ని మీరు చూసుకున్నారా స్క్రీన్? చాలా సీన్లో చూసుకున్నావా నేనైతే. డిఓపి అదిరిపోయిందన్న, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది అసలుకి. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ డైరెక్టర్ నాకు నువ్వు చెప్పేదాకా తెలియదు భయ్యా, చాలా బాగా తీసాడు అసలు, చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. కంప్లీట్ మా బైకర్స్ గురించే ఉంది మూవీ అంతా. లైక్ బైకర్ ఓరియంటెడ్, బైకర్స్ ఎంత కష్టపడతారు, ఎంత స్ట్రగుల్ అవుతారో గురించే ఉంది. సో ఎవ్రీ రైడర్ హ్యాస్ హిస్ ఓన్ స్టోరీ, దాని గురించి చూపించారు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దర్. శర్వానంద్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. రాజశేఖర్ గారు ఏంటి, అందరూ ఓవరాల్ క్యాస్ట్ మేడ్ ఇట్ నెక్స్ట్ లెవెల్. క్రేజీ ఉంది మూవీ అయితే. హీరోయిన్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు. లైక్ ఒక బైకర్కి ఎంత సపోర్ట్ చేయాలో అలా చూపించారు. చాలా బాగుంది మూవీ ఓవరాల్ గా. రాజశేఖర్ గారు రీఎంట్రీ అయితే బ్లాక్ బస్టర్ అసలు. నిజంగా ఈ మూవీ ఒక నెక్స్ట్ లెవెల్ పీక్స్లోకి వెళ్తుందని అనుకుంటున్నాను. ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. అంటే ఒక కోచ్కి సన్కి ఉండాల్సిన రిలేషన్షిప్ అండ్ ఫాదర్కి సన్కి ఉండాల్సిన రిలేషన్షిప్ లాగా చూపించారు. సో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, మస్ట్ వాచ్ మూవీ ఇదైతే. మా బైకర్ కాబట్టి మా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చూపించారు. మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం ఆఫ్ రోడ్స్లో, మేము పడే కష్టాన్ని వాళ్ళు చూపించారు. సో ఇట్స్ ఇస్ క్రేజీ. లైక్ మేము చేస్తాం నెక్స్ట్ లెవెల్. శర్వానందన్ అయితే హీ నేల్డ్ ఇట్. సో మా బైకర్స్ గురించి ఎలా ఆయన రియల్గా ఆయన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ బైకర్ గురించి అసలు చాలా బాగా చూపించారు.